99 పైసలకు 100 రూపాయలకు 70 రూపాయలకు 1000 రూపాయలకు ఎంత పడితే అంత వీలైతే ఉచితంగా కూడా ఒక కేక్ లాగా విశాఖపట్నాన్ని కోసి అందులో ఉన్న చీకటి ఒప్పందాలు ఏంటో అందరికి అర్థమయ్యే కాలం వచ్చింది. బయట పెట్టే రోజున బయట పెడతాం కూడా. అదే గుజరాత్లో లూలు మాల్ వాళ్ళు ఓపెన్ యాక్షన్లో పాల్గొని కోట్ల రూపాయలతో భూములు కొంటే ఇక్కడ నువ్వు 99 పైసలకి మళ్ళీ ఇస్తే తప్పేంటి అని బుకాయింపు. ఏం మీ హెరిటేజ్ అది ఏమైనా మళ్ళా బుకాయింపు. అదాని పేరుతో డేటా సెంటర్ అంటే వ్యతిరేకత వస్తుందని దాన్ని గూగుల్ అని అందరికీ గుయ్యమనిపించారు. చివరికి అర్థమైంది ఆ డేటా సెంటర్ అనేది అదానికి సంబంధించింది అని. దాని నుంచి కూడా మీరు లక్షల ఉద్యోగాలని చెప్పారు. బహుశా ప్రతి కంప్యూటర్ చిప్కి ఒకరిని కాపలా పెడితే 1,00,000 ఉద్యోగాలు వస్తాయేమో అక్కడ. వాళ్ళే స్వయంగా ప్రకటించారు కొన్ని వందల్లో మాత్రమే ఉపాధి అవకాశాలు ఉంటాయి అని. కానీ అందిన సమాచారం మేరకు 22,000 కోట్ల రూపాయల రాయితీలు అక్కడ ఆ సెంటర్కి ఇచ్చారు. వెనకున్న ఒప్పందం ఏందో చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున 25,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని అగ్రిమెంట్ మీద అదే సంస్థతో చేస్తే ఆ 25,000 ఉద్యోగాల్ని 25,000 యువకుల యొక్క భవిష్యత్తు మీరు నాశనం చేసినా కానీ నష్టం డిఫరెన్స్ వస్తే ఆ డబ్బులు ఈయన కడతాడట చంద్రబాబు నాయుడు గారు. అనునిత్యం ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టమెట్లా, ఈ రాష్ట్ర వనరుల్ని ప్రజల యొక్క వనరుల్ని ఏ విధంగా తమకు కావాల్సిన వాళ్ళకి అప్పగించాలన్న ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు. మరి ఇప్పుడు కొత్తగా వస్తూ ఉన్న 1,00,000 కోట్ల పెట్టుబడితో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వస్తుందట, ఇక్కడ పెట్టుబడి పెడుతుందట, దానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తుందట. బాబు గారు ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఏం చేయాలి? కేవలం బ్రాండ్ వాల్యూ కోసమని మాట్లాడుతున్నారా? బ్రాండ్ వాల్యూ అంటూ ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే ఈ రాష్ట్రానికి బ్రాండ్ వాల్యూ ఉంది. మీ మాదిరి చీటికి మాటికి బేతాల కథలాగా ఎప్పటిలాగే బేతాళుడు అది తెలుసుకొని పోయి చెట్టు ఊగిసలాడుతున్న మాట కాకుండా ఒకే ఒక్కసారి వెళ్ళాడు ఆ మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మీరు ఎంత ఆర్భాటంగా ప్రకటించినా సరే మీ దగ్గర ఏమీ లేదు. ఈ మధ్యకాలంలో మీరు చాలా విషయాలు చెప్పారు. మాకు కూడా ఒక పెద్ద నోరు ఎల్లబెట్టి చూశారు జనమంతా కూడా. 2014-19 మధ్యలో మీరు ఏం మాట్లాడారు ఆఖరికి? మీ గురించి చెప్పాల్సి వస్తే పుంకాలుగా గంటల కొద్ది చెప్పాల్సి వస్తుంది. ప్రతి జిల్లాకు కూడా ఏం చేస్తారో అని మరి యాడ్లు ఇచ్చి మరీ ప్రింట్ చేయించి మా మొహానికి ఆ పేపర్లు కొట్టారు. నాకు బాగా గుర్తుంది. ఈ జిల్లాకి అది చేస్తాం, ఆ జిల్లాకి ఇది చేస్తాం, అంతా నేను జిల్లా అని ఏ జిల్లాకు ఏమి చేయని ముఖ్యమంత్రి అంటే మీరే అన్న విషయం గుర్తుపెట్టుకొని కోరుతూ, అయ్యా ఎన్ని మాటలు చెప్పారు మీరు. మీ సిఐలో 3 సార్లు పెట్టి 4வது మన పెట్టింది 3 సార్లు పెట్టారే. మామూలు ప్రకటన. ఓ అమ్మ కోట్లేంది, ఆ బూట్లేంది, మీ మొహంలో చిరునవ్వు బాధో అర్థం కాని నవ్వేంటి? అప్పుడు చెప్తూ మీరు చెప్పారంటే అమరావతి నుంచి దగ్గర డ్రోన్ డిఫెన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ అట, సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్ సైంటిఫిక్ ఇండస్ట్రీలు కలిపి యూనిట్ 8 సుఖోయ్ కంపెనీ అంటే రష్యా వాళ్ళది. ఐ థింక్ నా నమ్మకం నాకు గుర్తుకుంటే రష్యా వాళ్ళతో కలిపి రష్యన్ గవర్నమెంట్తో ఇక్కడ ఒక సైంటిఫిక్ ఇండస్ట్రియల్ యూనిట్ పెడతారట. అట్లాగే ఆర్బిట్ వెంచర్స్ పేరు మీద సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ చెప్పారు. ఏది కొద్ది బాగా కనిపిస్తే సింధు షట్లు బాగా ఆడితే సింధు మేమే అని చెప్పుకున్నట్లుగా సెమీ కండక్టర్ల గురించి గొడవ అవుతుంటే ప్రపంచంలో రేర్ మెటల్స్ గురించి అటువంటి సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ పెడతామని చెప్పారు. పెట్రోకెమికల్ యూనిట్ ఊరిస్తానే ఉన్నారు కాకినాడ దగ్గర నుంచి. టైటాన్ ఏవియేషన్ తయారీ. అట్లాగే బహుశా మీకు స్విట్జర్లాండ్ అంటే చాలా మోజు ఇష్టం ఉండి ఉన్నట్లుంది. ఆఖరికి స్విట్జర్లాండ్ నుంచి కూడా ఏరోస్పేస్ వెంచర్స్ కింద 10,000 కోట్లు తెస్తామన్నారు. ఎయిర్ బస్ అన్నారు. మైక్రోసాఫ్ట్ సత్యనాథెల్లని మేమే తయారు చేసాం, అసలుకి హీజ్ మై ప్రోడక్ట్ అనే విధంగా మాట్లాడారు మీరు. అట్లాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ విశాఖ కేర్ ఆఫ్ అన్నారు. దీని ప్రకటన చేసిన ఖర్చు కూడా వచ్చి ఉండదే.
లేక సంతకాలు పెట్టిన ఇంకు ఖర్చు కూడా వచ్చి ఉండదు అనే విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా. సేమ్ ఒకే స్టోరీ, మభ్యపుచ్చడం, మోసగించడం తప్ప మీరేం చేయరే. రైతుల గురించి పట్టించుకోరు, ఆంధ్ర యూనివర్సిటీలో పిల్లలకి తిండి లేకుంటే ఆ డబ్బులు పట్టించుకోరు. మీరు ఏంది పట్టించుకోరు మీరు. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఇన్నున్నాయి విషయాలు మాట్లాడుకోవాలంటే. మీరు ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పగలదు మీ కూటమి అంటే. కరెంటు బిల్లులకి ఎక్కువ డబ్బులు వసూలు చేసి దాదాపు 19,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తే మీరు అన్యాయంగా వసూలు చేశారని రెగ్యులేటరీ సంస్థ చెప్తే, తగ్గించమని చెప్తే మొట్టమొదటిసారిగా నిజంగా తగ్గించిన ప్రభుత్వం మాదే అని చెప్పుకోవడానికి మీ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం లేదేమో కానీ చూసే వాళ్ళకి మాత్రం ఎబ్బెట్టుగా ఉంది. కనుక మీరు అబద్ధాలు చెప్పడం మానేయండి. మీరు నమ్మి చెప్పరు, జనం యొక్క జనం మర్చిపోతారులే అనుకుంటూ ఉంటారు మీరు. అసలు బహుశా నేను అనుకుంటూ ఉంటాను, మీరు మీకు 2 మంత్రులు తిరిగే విమానం ఖర్చులకి హెలికాప్టర్ ఖర్చులతో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మంచి ఫ్యాక్టరీ పెట్టచ్చు. 2 గంటలు పోవడానికి 4 గంటలు పోవడానికి తేడా ఏందో నాకు అర్థం కావడంలే. మాట్లాడితే బహుశా ఇప్పుడు దావోసుకు పోయారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను బాబు గారు, ఒక ముఖ్యమంత్రి ఎవరికీ చెప్పకుండా ఒక 5-6 రోజుల పాటు కనిపించకుండా పోయిన కాలాన్ని బహుశా ఇంకెప్పుడు చూడలేమేమో. మాట్లాడుతుంటే మీకు సంబంధించిన వాళ్ళు మీ బాకాలు ఏం మాట్లాడతాయంటే ఆయనకి ప్రైవేటు కార్యక్రమాలు ఉండవా? ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చేంత వరకు, మరి ఎలక్షన్ జరిగేంత వరకు తనన్నా ఉండి ఆ కార్యక్రమాలు నిర్వహించాలా, లేదంటే ఎవరికన్నా బదలాయించన్నా వెళ్ళాలి. బదలాయింపు ఎట్లా చేయలేరు, మీకు ఆ ధైర్యం లేదు. నా మాట నేనేం మాట్లాడడం కూడా లేదు. కనీసం ఎక్కడికి పోయినామో, ఎక్కడికి ఏ పని చేశామో చెప్పుకోవడానికి కూడా మీ దగ్గర లేని సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. బహుశా తీర్చుకుంటున్నారేమో తీరని కోరికలన్నీ ఆఖరికి ప్రజాధనంతో, అప్పులు తెచ్చిన ధనంతో తీర్చుకుంటా ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. 3 లక్షల కోట్ల పైగా మీరు చేసిన అప్పులు ఈ నిమిషానికి 3,07,000 3,09,000 సబ్జెక్టు కరెక్షన్. అది ఆఖరికి 3 లక్షల పైగా అప్పులు తెస్తే దేనికి ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారో మీ దగ్గర లెక్క ఏమైనా ఉందా? ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, ఈ అమరావతి ప్రాంతం వాళ్ళకి ఆవకాయ ఇచ్చిపోయారు మీరు. ఆవకాయట. ఇంకా మీరు మాకేమేమి నేర్పిస్తారో చూపిస్తారో అర్థం కావట్లేదు బాబు గారు. మేమంటే మీకు కోపం ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మీకు కోపం ఉంది కాబట్టే మీరు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడిని చెప్పారు మీరు చెప్పిన ప్రాజెక్టులు లేవు, మీరు తెచ్చిన పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఏమొచ్చింది మీ దగ్గర నుండి? నేను స్పష్టంగా చెప్పగలను. నేను ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో స్ట్రైక్ రేట్ 91%. చేసుకున్న ఒప్పందాలు 2023 గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో 394 ఒప్పందాలు చేసుకుంటే 13,15,000 కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి పెట్టుబడులుగా అనుకుంటే 13 లక్షల కోట్లకు గాను 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని లక్ష్యంగా పెట్టుకుంటే 20% అన్నీ కూడా గ్రౌండ్ అయ్యాయి. పరిశ్రమల శాఖ 99 గవర్నమెంట్ 99 పరిశ్రమలతో ఒప్పందం చేసుకుంది. అందులో 90 పైగా యూనిట్లు పని మొదలుపెట్టాయి. అందులో 39 కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తి కూడా మొదలుపెట్టాయి, బిజినెస్ కూడా చేస్తూ ఉన్నాయి. మీరే బాబు గారు, మీరు అప్పుల గురించి బయట విపరీతంగా మాట్లాడతారు. 13, 14, 15 మీ నోటికి అడ్డం ఉండదు, మీ వాళ్ళ చేతులకు అడ్డం ఉండదు. కానీ మీ మంత్రి ఏమో, మీ ఫైనాన్స్ మినిస్టర్ ఏమో జగన్ రెడ్డి గారి హయాంలో 3 కోట్ల కంటే చిల్లర అప్పు చేసినా చెప్తా ఉంటారు. మీరు బయటకు వస్తేనే 13, 12, 1 ఏదో ఇష్ట ప్రకారం మాట్లాడతారు. ఎందుకంటే జనాన్ని గుర్తుకుండవు అనుకుంటారు లెక్కలు. అక్కడ మాత్రం మళ్ళీ 3.5 లక్షల కోట్లండి, 3 కోట్లండి అని మాట్లాడతారు. మీరు చేసిన అప్పులు ఎక్కువై రాష్ట్రానికి.
అయ్యా బాబు గారు, మీ గవర్నమెంటే పరిశ్రమల శాఖకు సంబంధించి మొత్తం పెట్టుబడుల్లో 91.6% అంటే 6,01,071 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపానికి దగ్గరలో ఉన్నాయి, లేక వాస్తవ రూపంలోకి వచ్చాయని మీ ప్రభుత్వమే లిఖితపూర్వకంగా ప్రకటించింది. ఓసారి మీ నాయకత్వంలో పెట్టిన గ్లోబల్ సమ్మిట్లో, లేక మీ నాయకంలో పెట్టిన అది ఐసీసీలు అవి వాటిలో ఎంత వర్కౌట్ అయినా చెప్పచ్చు కదా, మాకు ఒకసారి వింటాం, విని తరిస్తాం మీ భాగవతాన్ని విని, మీ భాగవతాన్ని అంతా విని. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో, మీ హయాంలో పెట్టుబడులు ఎట్లా వచ్చాయి మీరు అన్ని అబద్ధాలు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇది రాదు అది రాదని. దక్షిణ భారతదేశంలోనే సేవా రంగంలో మొదటి స్థానం, ఉత్పత్తి రంగం 5వ స్థానం అనుకుంటాను, బహుశా నాకు గుర్తుకున్నది 5వ స్థానమే అనుకుంటాను దక్షిణ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మీ దగ్గర లాస్ట్ నుంచి 2వ 3వ 4వ ఉంది కింది నుంచి. మీ దగ్గర 14 నుంచి 19 వరకు మీ దగ్గర వచ్చే పెట్టుబడులు ల్యాండ్ అయినవి 12,000 కోట్లు మాత్రమే. కోవిడ్ లాంటి మహమ్మారి 2 ఏళ్ళు ఉన్నప్పటికీ ఆ 2 ఏళ్ల తర్వాత కూడా సగటున 15,000 చిల్లర కోట్లు, 15,700 కోట్ల రూపాయలు పరిశ్రమల్లోకి డైరెక్ట్గా డబ్బులు వచ్చాయి. అన్ని పనులు జరిగేటివి. ఏం చేస్తాం, ప్రజలు మిమ్మల్ని నమ్మి మీరు చెప్పిన అబద్ధాలను విశ్వసించి ఈ రోజున మిమ్మల్ని తెచ్చిపెట్టుకున్న కారణాన ఎక్కడెక్కడ పారిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే జిందాల్తో సహా చాలా పారిపోయినప్పుడు చెప్తా ఉన్నాను. మేము మీకు ఒకటే మాట చెప్తా ఉన్నాం, మీకు సిన్సియారిటీ లేదు. మీకు సిన్సియారిటీతో పాటుగా ఆ పట్టుదల కూడా మీ దగ్గర లేదు. మీరు చెప్పిన మాట ఇంప్లిమెంటేషన్కి మీ దగ్గర ఏ మెకానిజం ఉండదు. మీకుండే మెకానిజం కేవలం ప్రచారమే. ఇప్పుడు మీరు పెట్టుబడులు వస్తాయంటే దాని పర్సువేషన్కి మీ దగ్గర మెకానిజం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి మీరు. ఆ రోజున పెట్టుబడి సదస్సులు అనేది ఒక ఫార్స్ లాగా ఉండకూడదు. అదేదో ఆ రోజు ఆ స్వల్ప సంతోషానికి దాన్ని ఏదో అప్పుడు మా చదువుకు భాష వాళ్ళకి అర్థం కాదేమో, మా చదువుకు రోజుల్లో మాకు సామెతలు చెప్పేవాళ్ళు శునకానందానికి అని. దానికి ఎమ్మకు వచ్చినా పీక్కుంటూ ఆనందపడుతున్నా మాయవారు చెప్పారు. నాకు తప్పైతే మాయవారిదే, కానీ మాయవారు ఎప్పుడు నిజమే చెప్తారు. నాకు బాగా గుర్తుంది మాయవార్లంతా. సో అటువంటి తక్కువ స్థాయి ఆనందానికి మీరు లోనయ్యి ఆ రోజు పేపర్లో వేసుకొని పోయే ప్రయత్నం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడండి. మీకంటే 100 times బెటర్ సీఎం, 100 times పీపుల్ ఓరియంటెడ్ సీఎం, 1000 times బెటర్ అడ్మినిస్ట్రేటర్ మీకంటే. అప్పట్లో ప్రభుత్వం నుంచి మానిటరింగ్కి ఇంప్లిమెంటేషన్ ప్యానెల్ని చీఫ్ సెక్రటరీ నాయకత్వంలో ఏర్పాటు చేశారు. పరిశ్రమ శాఖ అధికారులు, సీఎంఓ అధికారులు ప్రతి వారం కూర్చొని దాన్ని సమీక్షించుకొని ఒక ఫాస్ట్ ట్రాక్ని తయారు చేసి ఒక ఫోన్ కాల్ దూరంలోనే పారిశ్రామికవేత్తలకు సమాధానం లభించే విధంగా, అది క్లియరెన్స్ కావచ్చు, లోన్ కావచ్చు, మీ మాదిరి భూ కేటాయింపులు మాత్రం కాదు, ఉచితంగా ఇచ్చేయడం, 99 పైసలకి ఇచ్చేయడం, లేదంటే ఇస్తే ఇస్తాం మీదేం పోతుంది, మాదే అది. నేను ఇంకోసారి స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా, మీరిచ్చిన ప్రతి భూమి ప్రజలదే, అది మాదే, ప్రజలది. అది ఇట్లా ఒక ఫోన్ కాల్ దూరంలోనే పారిశ్రామికవేత్తలకు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ రోజున పరిశ్రమ రంగంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉందన్న సంగతి ఇక్కడ నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవన్నీ వాస్తవాలు. మీ లక్షల కోట్లు, 30 లక్షలకు పైగా ఉద్యోగాలు, మీరు మాట్లాడే మాటలు. చంద్రబాబు నాయుడు గారు అట్లాగే అతని దగ్గర అందరూ కూడా, ఎవరు లేరనుకో మాట్లాడే వాళ్ళు కూడా పాపం, ఎందుకంటే వాళ్ళు ఏదైనా అవసరం వస్తే ఓ పేపర్ తీసుకొస్తారంతా. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిందించేదేనా? అది మీరు దావోసుకు పోయి మా ఛార్జీలతో, బహుశా మా ఛార్జీలు అనుకుంటా, గవర్నమెంట్ అనుకుంటా, మా ఛార్జీలతో దావోసుకు పోయి ఆడ జగన్ రెడ్డి తిట్టాలి. ఈయన అడుగుతున్నారట, మా గ్యారెంటీ ఏంది, మా గ్యారెంటీ ఏంది అని. గ్యారెంటీ ఏదో
మెడికల్ కాలేజ్ని పీపీపీగా మారుస్తారంటే గ్యారెంటీ అనే మాట అది జగన్మోహన్ రెడ్డి అనే సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారే గ్యారెంటీ ఈ రాష్ట్రానికి. గ్యారెంటీ ఎవరు రాకుండా ఎట్లా చేస్తావుగా అంటాడు. అబో అని ఇవన్నీ మానేయమని చెప్తా ఉన్నాను. నిజం చెప్పండి. విశాఖపట్నం ఆ ప్రాంతం మీరు కేక్ ముక్కలాగా అమ్ముకోవడానికి మీ సొంత ప్రాపర్టీలు కాదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ భూపందారాలు అసలు ఎట్లా పంచుతుంది మాకే అర్థం కాదు. కర్నూలు దగ్గర కూడా అదేదో దానికోసం 1500 ఎకరాలు ఇచ్చారు ఓరోకల దగ్గర. చెప్పుకుంటూ పోతే బహుశా మీరు అధికారం దిగిపోయే నాటికి అమరావతి తప్ప అమరావతి మీ యొక్క రియల్ ఎస్టేట్ వెంచర్ కాబట్టి గవర్నమెంట్ అని మీరు అంటా ఉన్నారు. నేను నమ్ముతా ఉన్నా గవర్నమెంట్కి ఉంటే బాగుంటుందని. అమరావతి పట్ల నాకు రిజర్వేషన్స్ నాకున్నాయి. కానీ బాబు గారు మీరు మాటలు తగ్గించి ప్రచారాన్ని తగ్గించుకొని లేదంటే ఆ యొక్క దాన్ని ఏమంటారు, దాన్ని మంచి పదం ఉంటుంది ఇంగ్లీష్లో, ఆ థ్రైవింగ్నెస్ని దాన్ని తగ్గించుకొని ప్రతిదాన్ని ప్రచారం చేసుకోవాలని ఆ దుగ్ధం మానేసి జనం కోసం ఏం చేస్తున్నామో అని చెప్పాలి. ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి మీరు నిర్వహించిన వాణిజ్య సదస్సులకి లేక పెట్టుబడుల సదస్సులలో మీరేం సాధించారో ఏం సంపాదించారో దయచేసి మాలాంటి వాళ్ళకి లెక్కలు చెప్పాల్సిందిగా వినమ్రంగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.